హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన పూర్వీకులు తినేటటువంటి తెలంగాణ స్పెషల్ గట్కా రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇది బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, ఎవరైనా కూడా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా కూడా తినొచ్చండి. ఇది తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, అలాగే మనం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాం, రోగాల బారిన పడకుండా ఉంటాం. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాస్ జొన్న రవ్వ తీసుకుంటున్నానండి. ఇది మనకు బిగ్ బాస్కెట్లో కూడా అవైలబుల్ ఉంది. బిగ్ బాస్కెట్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే జొన్న రవ్వ అని చెప్పి కిరాణా షాపులలో కూడా అమ్ముతున్నారు, అక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే జొన్నలు తెచ్చి మనం మిక్సీ పట్టుకొనైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ జొన్న రవ్వ తీసుకొని అందులో వాటర్ వేసి ఒకసారి బాగా వాష్ చేసుకొని మళ్ళీ ఆ వాటర్ తీసేసి ఒక 10 నిమిషాల పాటు రవ్వని నానబెట్టుకోండి. ఇక్కడ వాటర్ మొత్తం అయితే నేను తీసేసానండి. ఇలా ఉన్న రవ్వని ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని ఆ తర్వాత దీన్ని ఉడికించడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 3 గ్లాసుల వాటర్ వేసుకోండి. అంటే 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ వేసుకోండి. ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఇక్కడైతే నేను ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పు వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేయకపోయినా పర్లేదండి, కానీ ఆయిల్ వేయడం వల్ల కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట. వేసుకొని ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఇక్కడ మనం రవ్వని మొత్తం కూడా వేసేసుకోవాలండి. చాలా ఈజీ, చాలా హెల్తీ కూడా. ఇది వారంలో 2 సార్లు కనుక పిల్లలకు తినిపించినట్లయితే మస్తు స్ట్రాంగ్ ఉంటారండి. రవ్వ వేసుకొని ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకొని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత కనుక చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోండి, లేదంటే అడుగు అనేది మాడిపోయే అవకాశాలు అనేది ఉంటాయి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇక్కడ 5 మినిట్స్ తర్వాత మంచిగా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే కాకుండా కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది. చల్లారిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇది మనము ఇలా కావాలనుకుంటే దీన్ని ఇలాగే సాంబార్తో అయినా తినొచ్చు, బెండకాయ పులుసుతో అయినా తినొచ్చు, లేదంటే మన దగ్గర ఏ కర్రీ ఉంటే దాంతో అయినా తినొచ్చు. ఇక్కడైతే నేను పెరుగు కలుపుతున్నానండి. అంటే మజ్జిగ, పెరుగులో కొన్ని వాటర్ వేసుకొని మజ్జిగలాగా చేసుకొని దాన్ని కలుపుతున్నాను. ఈ మజ్జిగ ప్లేస్లో మీరు పాలైనా కలుపుకోవచ్చు, లేదంటే కర్రీతో అయినా, కర్రీ, సాంబార్, బెండకాయ పులుసు ఇలా మీరు ఏది కావాలంటే దాంతో అయినా తినొచ్చండి. కానీ అన్నిటికంటే మజ్జిగతో చాలా టేస్టీగా ఉంటుంది. మన పూర్వీకులు అయితే ఇలా మజ్జిగ కలుపుకొని తినేవాళ్ళండి. మజ్జిగ మొత్తం కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ కావాలంటే మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేను సాల్ట్ ఏం వేయట్లేదు. మంచిగా మిక్స్ చేసుకొని వేరొక బౌల్లో పోసుకొని తినేయడమే అండి. మీరు కావాలంటే గ్లాస్లో వేసుకొనైనా తినేయచ్చు. ఈ విధంగా వేసుకొని పైన కొన్ని ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలతో గార్నిష్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా అండి. దీంట్లో కావాలంటే కొంచెం కొత్తిమీర, అలాగే కావాలనుకుంటే మీరు ఒక లెమన్ని కట్ చేసి ఆ లెమన్ని కూడా, నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి.